కాకినాడ జిల్లా తుని మండలం లావుకొత్తూరు తలుపులం లావుకెళ్ళే రోడ్డు NH16 నుంచి ఇలా తలుపులం లావుకెళ్ళే రోడ్డు ఇంత అవస్థలో పడుతున్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి అని ప్రజల ఇబ్బందులు మాత్రం మారతలేదు. ఏ ప్రభుత్వం వచ్చినా ఇలాగే రోడ్లు అర్ధవ్యాప్తంగా చాలా గోతులతో పడి చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి ఈ రోడ్ల పరిస్థితి ఇలాగ ఉంటే ప్రజలు చాలా ఇబ్బందులు పడి ఆ గొంతుల్లో అంట పడుతూ ఎంతో కష్టాలు అనుభవిస్తున్నారు. దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖ మంత్రి గారు స్పందించి ఈ రోడ్లని వేయిస్తారని, మరి ఒక అమ్మవారి గుడికి వెళ్ళే దారి ఇంతలా తలుపులం లావంటే ఈ చుట్టుపక్కల బాగా ఇబ్బంది అని అనడం కంటే బాగున్నదని ప్రజల్లో అనిపించుకుంటారని, మరి పవన్ కళ్యాణ్ గారు మరి దయచేసి మీరు కూడా ఈ రోడ్డు గురించి ఒక అమ్మవారి గుడికి వెళ్ళి తలుపులం లావంటే ఇప్పుడు రాష్ట్రంలోనే మారుమోగుతుంది. ఈ రోడ్డు ఇంత ఇదిగా ఉందంటే స్పందించి ప్రతి ఒక్కరూ ఈ రోడ్ని ఇబ్బందులు పడుతూ ఇలా వెళ్తూ ఏంటి ఈ రోడ్డు ఎలా ఉందనేసి తిట్టుకుండే వాళ్ళు కానీ ఎవరు కూడా పొగిడేవాళ్ళు లేరు. దయచేసి మీ వరకు ఈ వీడియోని పంపేలాగా ఈ వీడియో చూసి మీరు ఇమీడియట్గా ఈ రోడ్ని శాంక్షన్ చేస్తారని, ఈ లావుకొత్తూరు తలుపులం లావుకెళ్ళే రోడ్ని ఇమీడియట్గా శాంక్షన్ చేస్తారని కోరుతున్నామండి. మరి ఇంత ఇదిగా ఉన్న రోడ్ని మరి ఇప్పటికీ కూడా ఈ అధికారులు మరి ఎందువల్ల కారణంగానో మరి దేనికి ఏంతో లేదో కారణం తెలియలేదండి. మరి దయచేసి ఈ రోడ్డు వేస్తారని కోరుతున్నామండి. మరి తొందరగా ఈ రోడ్ని కొలతలకు అప్పచెప్పి మరి ఈ రోడ్డు మరి శాంక్షన్ చేసి ఈ ప్రజల ఇబ్బందుల్ని ఆలోచించి రోడ్డు వేస్తారని, తలుపులం లోపలికి అమ్మవారు ఈ ఆషాఢ మాసం అంతా మరీ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందండి. ప్రతి ఒక్కరూ ఇబ్బందులు పడుతూ ఈ రోడ్లంట వెళ్తున్నారు. ఏంటి ఈ అమ్మవారి గుడి వాళ్ళ ఆదాయం వస్తున్న టెంపుల్ దారి రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన తలుపులం లావు అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. మరి అలాంటప్పుడు మీరు ఇమీడియట్గా ఈ రోడ్ని వేయించి ప్రజలందరూ ప్రతి ఒక్కరికి షేర్ వేయండి. పై అధికారులు చూసేలా తలుపులం ఎమ్మెల్యే గారు కూడా దీని మీద స్పందించి ఇమీడియట్గా తలుపులం లావు రోడ్డు బాగు చేస్తారని కోరుతున్నారు ప్రజలందరినీ. ఇంత అధ్యాత్మీయంగా ఉన్నదంటే రోడ్డు చాలా పాడైపోయింది, గుంతలు అయిపోయి ఇప్పుడే ఇంతకుముందే ఈ 2 బళ్ళోళ్ళు పడిపోయారు ఇందులో ఈ గోతుల్లో. మరి ఇంత పెద్ద పెద్ద గోతులు ఉన్నాయంటే మీరు ఆలోచించాలి. రోడ్లు బాగుంటేనే రవాణా బాగుంటుంది, ప్రజలు బాగుంటేనే మనం బాగుంటాం అనేసి నాయకులు అనుకుంటారు. కానీ ఈ రోడ్లు ఇమీడియట్లీగా శాంక్షన్ చేసి దివ్య గారు కూడా ఎమ్మెల్యే గారు దయచేసి పై అధికారులు అందరూ స్పందించి తలుపులం లోవ ఇప్పుడు అందరికీ బాగా పేరొందింది. ఆషాఢ మాసం బాగా భక్తులు రద్దీ కూడా ఉంటుంది. మరి ఈ రోడ్డు ఇమీడియట్లీగా శాంక్షన్ చేసి చేస్తారని, మొత్తం రోడ్డు ఒక దగ్గరే తీయలేదండి, అంతా తీసి మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇమీడియట్గా శాంక్షన్ చేయండి. మరి ఈ రోడ్డు నడిచే వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు. ఓకే అండి, నాని విలేజ్ కల్చర్ యూట్యూబ్ ఛానల్ అండి, మీ అందరికీ షేర్ చేస్తున్నాను. దయచేసి రోడ్డు వేస్తానని కోరుతున్నాను. ఈ రాజకీయం చేస్తా లేదు, ప్రజల ఆవేదన ప్రజల ఇబ్బందులు చూసి నేను ఈ వీడియో పెడుతున్నాను. నేను రాజకీయ విమర్శన కాదు, ఏ రాజకీయ వ్యక్తిన ప్రజలను ఇబ్బంది పడితే చూస్తూ ఉండలేము. ప్రజల స్వేచ్ఛగా ఉండాలి, ప్రజల ఆనందంగా రవాణా చేయాలి, ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంగా ఇంటికి వెళ్ళాలి, ఆ రోడ్లో ఇబ్బందులు పడకుండా అనేసి వీడియో అప్లై చేస్తుంది నాని విలేజ్ కల్చర్.